కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులతో సీఎం రేవంత్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ లో పార్టీ అభ్యర్థులతో పాటు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మున్షి కూడా పాల్గొన్నారు. రేపు జరగనున్న కౌంటింగ్ కు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అభ్యర్థులకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. రేపు కౌంటింగ్ కేంద్రానికి వెళ్లకూడదని ఆదేశించింది. ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో టీడీపీ ఏజెంట్ శేషగిరిరావు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో కౌంటింగ్ కేంద్రానికి పిన్నెల్లి వెళ్లకూడదని ఆదేశించింది. కౌంటింగ్ రోజున ఎలాంటి ఆందోళనలు ఉద్రిక్తతలకు తావు లేకుండా చర్యలు చేపట్టాలని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా అధికారులకు ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారాయన. శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉండాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా మైలార్దేవపల్లిలో విషాదం చోటు చేసుకుంది. బాబుల్ రెడ్డి నగర్లో ఇంటి ప్రహరీ గోడ కూలి 2 చిన్నారులు మృతి చెందారు. మరో 3కి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు భిన్నంగా రిజల్ట్స్ ఉంటాయని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ అన్నారు. కొంచెం ఓపిక పడితే ఫలితాలు తెలిసిపోతాయని అన్నారు. సోనియా కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. రాహుల్ ఖర్గే కూడా ఎగ్జిట్ పోల్స్ ను నమ్మాల్సిన అవసరం లేదని చెప్పారు. అవి ఎగ్జిట్ పోల్స్ కాదని మోడీ ఫ్యాంటసీ పోల్స్ అని చెప్పారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత కస్టడీకి ఈ కోర్టు పొడిగించింది. జూలై 3 వరకు కస్టడీని పొడిగిస్తూ రౌజ్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిన్నటితో కవిత కస్టడీ ముగియడంతో ఇవాళ ఆమెను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. భారీ భద్రత మధ్య కవితను కోర్టుకు తీసుకొచ్చారు. కేంద్రంలో మరోసారి బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్స్ పరుగులు తీశాయి. ఉదయం భారీ లాభాలతో సెన్సెక్స్ ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది. రేపే వెలువడనున్న ఎన్నికల ఫలితాలతో మార్కెట్ లెక్కలు మారాయి. జపాన్లోని ఉత్తర మధ్య ప్రాంతం ఇషికావాలో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. నిమిషాల వ్యవధిలో 2 సార్లు భూమి కంపించింది. ఇవాళ తెల్లవారుజామున 6:31 ప్రాంతంలో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. అదే ప్రాంతంలో మరో 10 నిమిషాల తర్వాత 4.8 తీవ్రతతో మరోసారి భూమి కంపించింది. కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించాయి. ఈ నెల 6 తర్వాత రుతుపవనాలు తెలంగాణను తాకే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో ఇవాళ రేపు వర్షాలు పడనున్నాయి. హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో ఓ మోస్తరు వర్షం కురిసింది.